నమస్తే డిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను మీ తరుణి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అంతర్జాతీయ ఆలయాల సదస్సులో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు మన సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించడంలో ఆలయాలు పాత్ర కీలకమని వెల్లడి విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీతో ములాఖత్ అయిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వంశీది చంద్రబాబు ప్రభుత్వ కక్షపూరిత అరెస్టు మాత్రమేనని స్పష్టం నగర పోలీస్ కమిషనరేట్ లో సిపి శంకర్ బాగ్చి ఆధ్వర్యంలో నిర్వహించిన రికవరీ మేళా 66 కేసుల్లో 74 మందిని అరెస్టు చేసి బాధితులకు బంగారం వెండి ఇతర సామాగ్రి అందజేసిన పోలీస్ కమిషనర్ బాగ్చి బీచ్ రోడ్లో త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం నోవటల్ రోడ్డులోని బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి బీచ్ గోడను ఢీకొట్టిన ఇసుక లారీ బీచ్ రోడ్లో తరచూ ఇటువంటి ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు మన సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించడంలో దేవాలయాల పాత్ర చాలా ప్రధానమైనదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాకుండా అభివృద్ధికి ఆదాయ వనరులుగా ఉంటున్నాయని తెలిపారు తిరుపతిలో అంతర్జాతీయ ఆలయాల సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు దేవాలయ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడం వాటి సాధికారత కల్పించడం ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత మెరుగుపరిచే విషయంలో ఐటీసీఎక్స్ సేవలు అందిస్తోందని అన్నారు 17 దేశాల నుంచి 1581 దేవాలయాలను ఏకం చేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమానికి ఐటీసీఎక్స్ శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు దేవాలయాల్లో మొదటిసారి ఎన్టీఆర్ అన్నదానాన్ని 1983-84లో ప్రారంభించారని 2000 కోట్లతో ప్రస్తుతం కార్పస్ ఉందన్నారు 440 కోట్ల కార్పస్తో 2003లో ప్రాణదానం పథకాన్ని ప్రారంభించారని చెప్పారు 21 years back, they got one idea how to run temples in future. Then they organized this organization. One vision today, it is the talk of the universal. If you see here, ITCX 25 focus on engaging, empowering and enhancing the temple economy, recognizing temple as not just spiritual centers, but also economic, cultural hub, and also how to run the temples also they are discussing. Today, there are very emotional speeches also. I am very happy. This grand event unites nearly 1581 temples from 17 countries. Not only India, that is the power of temples future also. I don't have any doubt. This is a great legacy inherited by India and all of us. This will go globally. It won't stop here. Nearly 685 more participants are joining virtually. Today and tomorrow, 111 speakers of different eminent areas are going to address 15 workshops and also I have seen 60 plus stalls. Earlier, I used to talk around mid-90s. I used to talk about technology. Now everybody is talking about technology. I am very happy. At that time, I started off technology, IT. Every family should have one IT professional. Now we are talking 2025. Every family should have one AI professional. Very interesting. Recently one survey, global survey they conducted. IT, especially AI utilization if you see, in India 65% of people are adopting AI in one way or the other way, whereas global average 31%. We are far ahead of adoption of technology. But at the same time, technology is one, God is one. There is no replacement for God. God is God. Any scientist, technology expert, or everybody has to follow the destiny decided by God. So we are all instrumental and ultimately we have to depend only on God. రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ ను వంశీ అరెస్టు అద్దం పడుతుందని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు మంగళవారం విజయవాడలో సబ్ జైల్లో వల్లభనేని వంశీతో ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు వంశీ ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ చెప్పారని అయినా వంశీపై తప్పుడు కేసులు పెట్టారన్నారు పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీసై దాడి జరిగిందని వంశీని రెచ్చగొట్టేలా పట్టాభి నీచంగా మాట్లాడారని గుర్తు చేశారు పట్టాభిని చంద్రబాబే పంపించి గన్నవరంలో దాడి చేయించారని పట్టాభి ఆయన అనుచరులు కలిసి ఓ ఎస్సీ నేతపై దాడి చేశారన్నారు
మంగళగిరికి సత్యవర్ధన్ పిలిపించుకుని మరో ఫిర్యాదు చేయించారు. ఆ కేసులోని ఎక్కడ వంశీ పేరు లేదని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేశారని కేసు మళ్లీ రీఓపెన్ చేశారన్నారు. సత్యవర్ధన్ నుంచి మరోసారి స్టేట్మెంట్ తీసుకున్నారు. అందులోనూ వంశీ తప్పు లేదని చెప్పారు అని వైఎస్ జగన్ అన్నారు. ఇదంతా కక్ష సాధింపు మాత్రమేనని పేర్కొన్నారు. ఒక తప్పుడు కేసు వాళ్ళ అన్నతో పెట్టించారు. ఏమని పెట్టించారు? ఈ వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసుకొని పోయారట. అది ఎవడో చూశాడట. ఆ మనిషి దగ్గర 20,000 రూపాయలు, సత్యవర్ధన్ అనే వ్యక్తి దగ్గర 20,000 డబ్బు ఉంటే ఆ డబ్బులు కూడా లాక్కున్నారట. లాక్కొని కిడ్నాప్ చేసుకొని పోయారట అని తప్పుడు కేసు. కనీసం సత్యవర్ధన్ అనే వ్యక్తితో మాట్లాడను కూడా మాట్లాడకుండా ఫిబ్రవరి 12వ తారీఖునే కేసు రిజిస్టర్ చేసి ఫిబ్రవరి 13వ తారీఖున పొద్దున్నే వంశీని అరెస్ట్ చేశారు. సత్యవర్ధన్ దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకునింది 13వ తేదీ సాయంత్రం, 13వ తేదీ రాత్రి, 13వ తేదీ సాయంత్రం. అంటే ఆయనకు ముందు స్టేట్మెంట్ కూడా తీసుకోకుండా వంశీని అరెస్ట్ చేయడం, ఆ వర్షన్ను మళ్ళా సత్యవర్ధన్ అనే వ్యక్తితో 13వ తారీఖు సాయంత్రం మళ్ళీ వంశీ ఇలా చేశాడని చెప్పించడం, అది దారుణంగా లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. నిజంగా నేను చెప్తా ఉన్నా, ఒక మనిషి ఏదైనా తప్పు చేసిన ఆ వ్యక్తిని శిక్షిస్తే పోలీసులకు ఎవరికైనా గౌరవం ఉంటుంది. కానీ ఇవాళ జరుగుతూ ఉన్నది, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? నీకు నచ్చని వాడిని దొంగ సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు, దొంగ కేసులు వీళ్ళే పెడతా ఉన్నారు. దొంగ సాక్ష్యాలు, దొంగ కేసులు పెట్టి ఇల్లీగల్గా మనుషుల్ని తీసుకొని వచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అరెస్టులు చేసి నెలలు జైళ్ళల్లో పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉంది. నిజంగా డెమోక్రసీ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయిందో చెప్పడానికి అందుకే వంశీ కేసు ఒక ఉదాహరణ అని చెప్తా ఉన్నా. పోలీసులను వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి, వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి, అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు 5 సంస్థలు ముందుకొచ్చాయని, చేనేత రంగంలో 2,000 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. త్వరలో ఆ సంస్థలో ఎంఓయూలు చేసుకోబోతున్నామని, ఆయా కంపెనీల ఏర్పాటుతో 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ భారత్ టెక్స్ట్ 2025 ఎగ్జిబిషన్లో మంత్రి సవిత 2వ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్లో పాల్గొన్న పలువురు దేశ విదేశ పెట్టుబడిదారులతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పరిశ్రమల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యల గురించి, చేనేత రంగంలో అవకాశాల గురించి వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ అనువైన ప్రాంతమని వెల్లడించారు. చేనేత పరిశ్రమలకు సమర్థవంతంగా నిర్వహణకు ప్రభుత్వం తోడ్పాటు అందించడంతో పాటు నాణ్యమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇటీవల నూతన టెక్స్టైల్స్ పాలసీ తీసుకొచ్చామన్నారు. ఏదైతే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం యువతకన్నారు. అందులో భాగంగా సుమారుగా 15,000 మందికి మేము ఉపాధి చూపించడానికి కూడా సిద్ధమయ్యారన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తారు. గతంలో
ఏదైనా పరిశ్రమలు ఉన్నాయంటే గతంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెచ్చినవి. ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోయిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విజనరీతో ఇన్వెస్టర్స్ అంతా రావడానికి సిద్ధమయ్యారన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మన రాష్ట్రంలో ఓడిఓపి ద్వారా సుమారుగా 35 హ్యాండ్లూమ్స్ ఉన్నాయి. అదేవిధంగా హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి, ఆర్టిజన్స్ ఉన్నారు. వాళ్ళంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీ గారితోనూ మరి సెంట్రల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడాం. హ్యాండ్లూమ్స్ కూడా మనం అన్ని విధాలుగా వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలి. అనేక క్లస్టర్స్ ఇస్తాం, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కూడా ఇస్తామని కూడా మరి టెక్స్టైల్స్ మినిస్టర్ ఉన్నట్టు రోజు తెలియజేశారు. అదేవిధంగా సెక్రటరీస్ కూడా కలిసాం అన్ని విధాలుగా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదంతో ఏదైతే మనం పోలవరం పని చేసుకుంటున్నాం, అమరావతి పని చేసుకుంటున్నాం, రైల్వే జోన్ కావచ్చు, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, ఈ విధంగా మనకు నరేంద్ర మోడీ గారు చలువతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజయంతో మరియు పూర్వ వైభవం, నిజంగా ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. మన రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముఖ్యమంత్రి గారి నమ్మకంతో ఈరోజు మన రాష్ట్రానికి వస్తున్న ఇన్వెస్టర్స్ కూడా ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, ఇదే విధంగా మరికొన్ని కొంతమంది ఇన్వెస్టర్స్తో కూడా మళ్ళీ ఒక గెట్ టుగెదర్ మన ఆంధ్రాకే పిలిపించి గెట్ టుగెదర్లా ఒక ఇన్వెస్టర్స్ అన్నింటినీ పిలిపించి టెక్స్టైల్ రంగాన్ని మరియు హ్యాండ్లూమ్స్ నిన్న నరేంద్ర మోడీ గారు చెప్పారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఖాదీ ఈజ్ ఎ నేషన్, బట్ ఖాదీ ఈజ్ ఎ బికమింగ్ ఏ ఫ్యాషన్. అంటే ఒక పక్క హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్ మరి ఆర్టిజన్స్ అందరూ బాగుండాలని కోరుకునే మన ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా ఈ ఢిల్లీ భారత్ టెక్ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయన్న విషయానికి ఇది ఒక గుడ్ ఇన్స్పిరేషన్ అని కూడా తెలియజేస్తుంది. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణ పనులు అతి త్వరలోనే జరుగుతాయని బీజేపీ విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజు తెలిపారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటు కాబోతున్న రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి కేటాయించిన 54 ఎకరాల స్థలాన్ని బీజేపీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పరశురామరాజు మాట్లాడుతూ రైల్వే జోన్ కార్యాలయం నిర్మించనున్న స్థలంలో భూసార పరీక్షలను నిర్వహించడం జరిగిందన్నారు. G+12గా నిర్మించిన భవనానికి సంబంధించి నెల రోజుల్లోగా నిర్మాణ పనులకు టెండర్లను ఖరారు చేయనున్నట్లు చెప్పారు. సాధ్యమైనంత త్వరగా టెండర్లను ఖరారు చేసి రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణ పనులను ప్రారంభించడం జరుగుతోందని తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నారని పరశురామరాజు తెలియజేశారు. స్థలం ఏదవుతుందో 54 ఎకరాల చోటాకి భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి రావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ టెండర్ షెడ్యూల్ జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ 40/70 సైట్ లో G+12 ఫ్లోర్స్ తోటి బిల్డింగ్ కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి కావాల్సిన సాయిల్ టెస్ట్లు కూడా పని స్టార్ట్ అయింది. ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందో చూడటానికి మేము అందరం కూడా బీజేపీ నాయకులతో ఇక్కడ రావడం జరిగింది. సో తొందరలోనే వితిన్ 1 మంత్ లోనే టెండర్ షెడ్యూల్ పూర్తి అవడం, అలాగే వర్క్ స్టార్ట్ అవడం జరుగుతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మన విశాఖపట్నం ప్రజలకి చిరకాల కోరిక నెరవేరుస్తుంది. ఈ కార్యక్రమంలో కలవటానికి వచ్చి కాంట్రాక్టర్ జేజే అసోసియేట్స్ కి ఈ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. కన్సల్టెన్సీ ఆయనతో మాట్లాడి ఈ వ్యవహారం ఏదైతే ఉందో తొందరలోనే కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆల్రెడీ టెండర్ షెడ్యూల్ ప్రాసెస్ లో. భారత టెక్ సందర్భంగా వివిధ రాష్ట్రాలు, విదేశాలకు చెందిన స్టాళ్లను మంత్రి సవిత సందర్శించారు. ఆయా రాష్ట్రాలు, దేశాల సంప్రదాయాలకు అనుగుణంగా తయారైన దుస్తులను పరిశీలించారు. వాటి నాణ్యత, తయారు గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. న్యూఢిల్లీ ఏపీ భవన్లో నిర్వహిస్తున్న చేనేత ఎగ్జిబిషన్ ను మంత్రి సందర్శించారు. అమ్మకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, ఆప్కో ఎండీ పావనమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. విశాఖలోని గంభీరం సమీపం ఐఐఎం రోడ్లోని శ్రీ శారదా మదన్ మోహన్ స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. హరే కృష్ణ మూవ్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం మందిరం ప్రారంభం కాగా మంగళవారం ఉదయం నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి స్వామివారిని తొలి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ హరే కృష్ణ సంస్థ సేవలన్నీ కొనియాడారు. పేదలకు అత్యవసర సమయాల్లో ఆదుకునే తీరును ప్రశంసించారు.
ఓవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూనే మరోవైపు పేదలకు సేవ చేస్తున్నారని ఆ సంస్థ ప్రతినిధుల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత హరికృష్ణ మూమెంట్ విశాఖ అధ్యక్షులు భక్తదాస మయ్యర్కు సాదర స్వాగతం పలికి ఈ మందిరం ప్రాముఖ్యతను వివరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరలా నేరాలు చేసే వారికి పీడీ యాక్ట్ అమలు చేసి నగర బహిష్కరణ చేస్తామని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ బాగ్చి హెచ్చరించారు. విశాఖ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లోని రికవరీ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 66 కేసుల్లో 74 మందిని అరెస్టు చేశామన్నారు. 310.13 గ్రాముల బంగారం, 536.6 గ్రాముల వెండి, 4,56,495 రూపాయలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుల నుండి 7 ద్విచక్ర వాహనాలు, 1 కారు, 1 బస్సుతో పాటు 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. 4 ల్యాప్టాప్లు, 2 టీవీలు, 10 లారీ బ్యాటరీలతో పాటు 313 సెల్ ఫోన్లు నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్ కమిషనర్ శంకర్ బాగ్చి తెలిపారు. కేసులను ఛేదించిన పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఆర్కే బీచ్ వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంతో ఆ ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్ గా నిర్ధారించామని వెల్లడించారు. ఈరోజు మన జనవరిలో రికవరీ అయిన 106 కేసు ప్రాపర్టీ ఆఫెన్సెస్ ఇప్పుడు మనం ప్రతి నెల రికవరీ చూస్తే సెప్టెంబర్లో 86 లక్ష, అక్టోబర్లో 88 లక్ష, నవంబర్లో 89 లక్ష, డిసెంబర్లో 90 లక్ష, జనవరిలో 92,04,095 రూపాయల విలువైన వస్తువులు రికవరీ చేయడం జరిగింది. అందులో 66 కేసులు డిటెక్ట్ చేయడం, 74 అఫెండర్స్ని అరెస్ట్ చేయడం, 310.13 గ్రామ్ బంగారము, 536.6 గ్రామ్ సిల్వర్, 7 మోటార్ సైకిల్, 1 బస్, 1 కారు, 2 ఆటోలు, 313 మొబైల్ ఫోన్స్, 4 ల్యాప్టాప్, 2 టీవీలు, 10 లారీ బ్యాటరీస్. సో ప్రతి నెల పోయిన నెల కంటే ఎక్కువ బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారండి. అందుకే నేను డీసీబీ క్రైమ్స్, ఏడీసీ క్రైమ్స్, ఏసీబీ క్రైమ్స్, ఆల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్స్, హోంగార్డ్స్, మొత్తం క్రైమ్ వింగ్కి అభినందనలు తెలియజేస్తున్నా. కీప్ ఇట్ అప్, గుడ్ వర్క్. జీబీసీ వ్యాధి పట్ల ప్రజలెవరూ ఆందోళన చెందనవసరం లేదని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానందం తెలిపారు. తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది అంటువ్యాధి కాదని స్పష్టం చేశారు. జీబీసీ వ్యాధి నివారణకు మందులు ఉన్నాయని తెలిపారు. ఎవరైనా జీబీఎస్ వ్యాధికి గురైతే వైద్య సేవలు పొందితే పూర్తిగా నయం అవుతుందని చెప్పారు. సిండ్రోమ్ బారిన పడి జ్వరము, వాంతులు, విరోచనాలతో బాధపడితే జాప్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలన్నారు. ఇదే కొత్త వ్యాధి కాదని గత 40 ఏళ్లుగా ఇలాంటి కేసులకు చికిత్స అందిస్తూ వస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఈ సిండ్రోమ్ వ్యాధిపై ఉన్న అపోహలను ప్రజలు విడనాడాలని డాక్టర్ సదానందం కోరారు. ఈ వ్యాధి సోకితే మనిషిపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో వివరించారు. జీబీసీ వ్యాధి పూర్తిగా నయమవుతుందని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని పునరుద్ఘాటించారు. ఎవరైనా ఈ వ్యాధి బారిన పడితే వైద్య సేవలు అందించేందుకు కేజీహెచ్లో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఫీవర్ కానీ, గ్యాస్ట్రోఎంటరైటిస్ కానీ, వాంతులు, విరోచనాలు కానీ ఎవరికైనా అయినప్పుడు అయిన తర్వాత వాళ్ళ బాడీలో వాళ్ళకి ఎగనెస్ట్గా యాంటీబాడీస్ తయారవుతాయి. అవి మనకి ఏవైతే నాడీ వ్యవస్థ ఉంటుందో నాడీ వ్యవస్థ పైపొర మీదకి అది మైలిన్ అంటాం, దాని మీద అది యాక్ట్ చేసి దాన్ని డిస్ట్రాయ్ అయ్యేటట్టు చేస్తుంది. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఇమీడియట్గా నరాలు, చేతులు, కాళ్ళు మనకి చచ్చుబడినట్టు అనిపిస్తుంది. ఇది అనిపించేటప్పుడు ఇమీడియట్గా పేషెంట్స్ డాక్టర్ గారిని సంప్రదించుకోవాలి. సంప్రదిస్తే అది తప్పకుండా మనం నయం చేసుకోవడానికి అవుతుంది. అందరూ అనుకున్నట్టు ఇది ఇప్పుడు వచ్చిన జబ్బు కాదు. ఇది మేము పాస్ట్ 40 years నుంచి ఈ కేసులన్నీ మేము చూస్తున్నాం, ట్రీట్ చేస్తున్నాం.
రేరుగా ఒక్కొక్కసారి ఎక్కువ వస్తాయి, ఒక్కొక్కసారి తక్కువ వస్తాయి. సో వచ్చిన వాటిలో ఒకవేళ 100% మనకి ఈ కేసులు వచ్చాయంటే 95 కేసులు హ్యాపీగా రికవర్ అయ్యి వెళ్ళిపోతాయి. ఓన్లీ 5 to 2% మనకి ఇవి సీరియస్గా దారి తీయడానికి ఉంటుంది. తీసేటప్పుడు మాత్రం ఆ సీరియస్గా దారి తీసేటప్పుడు రెస్పిరేటరీ పెరాలసిస్ అని మనకు వస్తుంది. అది వస్తే వెంటిలేటర్ సపోర్ట్ అవసరం ఉంటుంది. సో ఈ కేసులకి కంపల్సరీ మనం వెంటిలేటర్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళని బ్రతికించుకోవడానికి ట్రై చేస్తాం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా, వాళ్ళలో ప్రాబ్లమ్స్ ఏమైనా కోమాబిడ్స్ ఎడిషనల్గా ఇది కాకుండా ఎడిషనల్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళలో ఏమైనా ఉంటే సో ఒక్కొక్కసారి 1 or 2 కేసెస్ మనకి డెత్ అవుతాయి. సో ఆ డెత్ అయింది మనం ఏమి గులియన్ బ్యారీ సిండ్రోమ్ వల్ల మనకు అయిపోయి ఇదని మనం అనుకోవడానికి లేదు. దీనివల్ల ఆ డెత్ అయిన పేషెంట్ ముట్టుకుంటే దేశంలో మన పక్కన ఉన్న ప్రజలకు కానీ ఆ పక్కనున్న వ్యక్తులకు కానీ ఎవరికి ఇది అంటువ్యాధి కాదు. చోరీ కేసులో 24 గంటల్లోగా నిందితుడిని పట్టుకున్నామని నగర డీసీపీ లతా మాధురి తెలిపారు. నిందితుడి నుండి సుమారు 32 తులాల బంగారం, కేజీ వెండి, 73,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆరిలోవాలో జరిగిన దొంగతనం కేసులను ఛేదించామన్నారు. నిందితుడైన నూనెల కృష్ణ పాత నేరస్తుడని, పలు స్టేషన్లో 20 కేసుల్లో నిందితుడిగా ఉన్నారని తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులను ప్రశంసించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చోరీలకు ఆస్కారం లేకుండా పలు చర్యలు తీసుకోవాలని డీసీపీ లతా కుమారి కోరారు. ఇలాంటి తరహా నిందితులకు తరచూ కౌన్సిలింగ్ ఇచ్చే యోచనలో ఉన్నామని చెప్పారు. వారు మరలా చోరీలు చేయకుండా ప్రవర్తనలో మార్పు వచ్చే విధంగా తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు. మీడియా సమావేశంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఓల్డ్ డైరీ ఫార్మ్ ఏరియా మీకు తెలుసు, ఆరిలోవ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆదర్శ్ నగర్ దగ్గరలో ఓల్డ్ డైరీ ఫార్మ్ రాజీవ్ నగర్ కాలనీ, అక్కడ 13వ తారీఖు రాత్రి అంటే తెల్లవారితే 14వ తారీఖు 2:25 డైల్ 112 కాల్ ఎమర్జెన్సీ డిస్ట్రెస్ కాల్ వస్తే కంట్రోల్ రూమ్ నుంచి అక్కడ బీట్లో ఉన్న పోలీస్ స్టేషన్ స్టాఫ్ అక్కడికి ఒక ఇంటి నుంచి కాల్ వచ్చిందనమాట. అక్కడ సమ్ సౌండ్స్ వస్తున్నాయి, ఏదో బ్రేకింగ్ అయినట్టుందని కంప్లైంట్. ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి వెరిఫై చేస్తే అక్కడ ఏమి పోయినట్టు అనిపించట్లేదు. ఒక బ్రేకింగ్ అయితే అయ్యింది, హౌస్ డోర్స్ బ్రేక్ చేసి లోపలికి వెళ్ళడం జరిగింది. సో అది అక్కడ ఏం పోలేదు అనుకున్నారు. బట్ కంప్లైనెంట్స్కి ఫోన్ చేసి వాళ్ళు లేరనమాట, ఊరెళ్ళారు. వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళని రమ్మని చెప్పాము కంప్లైంట్ తీసుకోవడానికి. అయితే మరలా 14th మార్నింగ్ 11 o'clockకి మరలా అదే ప్లేస్ నుంచి, అదే కాలనీ నుంచి ఇంకొక హౌస్ నుంచి కంప్లైంట్ వచ్చింది, ఫోన్ వచ్చింది. ఇమీడియట్గా ఆరిలోవ క్రైమ్ పోలీస్ సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ ఫ్లోర్లో అంటే సెకండ్ ఫ్లోర్లో ఉంది ఈ హౌస్. లాక్ బ్రేక్ చేసి హౌస్ బ్రేకింగ్ అయ్యింది. ఆ ఫ్లోర్లో ఉన్న అదర్ హౌసెస్ అన్నీ కూడా ఎంటీ ఉన్నాయి. కంప్లైనెంట్ ఆయన పేరు వంశీకృష్ణ, కంప్లైనెంట్ పేరు వంశీకృష్ణ. ఆయన వాళ్ళు విజయవాడ వెళ్ళారు. అప్పుడు వాళ్ళు లేనప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వాళ్ళ ఇంట్లోకి హౌస్ బ్రేకింగ్ అయ్యి దాదాపు 28 తులాల బంగారం, 1 కేజీ వెండి, 94,000 రూపీస్ క్యాష్ పోయిందని మనకి కంప్లైంట్ ఇచ్చారు. ఇమీడియట్గా అది నా ఆఫీస్కి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏసీపీ ఆఫీస్కి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందరూ కూడా ఆ సీన్కి వెళ్ళడం జరిగింది. సిసిఎస్ నుంచి ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా అండ్ సిసిఎస్ టీమ్స్ అందరూ ఆ సీన్ విజిట్ చేశాము. అక్కడ విసినిటీలో ఉన్న కెమెరాస్ ఇవన్నీ వెరిఫై చేశాము. టెక్నికల్గా మాకు మంచి క్లూ వచ్చింది. సో ఇమీడియట్గా సిటీలో ఉన్న ఆల్ క్రైమ్ టీమ్స్ని ప్రెస్సింగ్ చేసి నైట్ 9:30 కల్లా మేము అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. అంతర్జాతీయ ఇంద్రజాలికల దినోత్సవం, ఇండియన్ మ్యూజిక్ అకాడమీ 10వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బిఎస్ రెడ్డి తెలిపారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 23న కళాభారతి ఆడిటోరియంలో వేడుకలు జరుగుతున్నాయన్నారు. ఈ వేడుకల్లో ఇండియన్ మ్యూజిక్ అవార్డ్స్ వైట్, జూనియర్ సిపి సత్కార్కు స్వర్ణాభిషేకం, జీవన సాఫల్య పురస్కారం అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశ విదేశాలకు చెందిన మ్యూజిషియన్లు పాల్గొంటారని, వారు ప్రదర్శన కూడా ఇస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంద్రజాల అభిమానులు విజయవంతం చేయాలని బిఎస్ రెడ్డి కోరారు.
వైజాగ్ ఫిలిమ్స్ సొసైటీ అధ్యక్షుడు నరవా ప్రకాష్ మాట్లాడుతూ ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకుంటాయని అన్నారు. మీడియా సమావేశంలో అమర్నాథ్, విజయ్ కుమార్, ప్రసాద్, సుదర్శన్, అన్వర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ నెల ఫిబ్రవరి 23న ప్రపంచ ఇంద్రజాల దినోత్సవం సందర్భంగా మొట్టమొదటిసారి ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ మ్యాజిక్ ఈవెంట్ని విశాఖపట్నం వేదికగా చేయడం జరుగుతుందండి. మరి ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి కూడా మెజిషియన్లు మొట్టమొదటిసారి విశాఖపట్నం వస్తున్నారు. వాళ్ళ ప్రత్యేకమైన ప్రదర్శనల్ని విశాఖ ప్రజలందరికీ చూపించబోతున్నారు. అలానే ఇండియాకి సంబంధించి లెజెండరీ మెజిషియన్ పిసి సర్కార్ జూనియర్, ఆయన కోల్కతా వెస్ట్ బెంగాల్ నుంచి కూడా వస్తున్నారండి. ఆయనకి జీవిత సాఫల్య పురస్కారంతో పాటు స్వర్ణాభిషేకంతో చేయడం జరుగుతుంది. మరి అదే వేదికగా ఇండియన్ మ్యాజిక్ అవార్డ్స్ నైట్ అనే పేరున మొట్టమొదటిసారి ఇండియాలో ఈ గోల్డెన్ మెజిషియన్ అవార్డుని లాంచ్ చేయడం జరుగుతుంది. కేవలం ప్రపంచంలో మ్యాజిక్ ఆర్ట్ కళకు సంబంధించి ఆస్కార్ ఆఫ్ మ్యాజిక్ అని అమెరికాలో న్యూయార్క్లో మాత్రమే మాకు ఒక అవార్డు ఉంది. మరి ఫస్ట్ టైం ట్రేడ్ మార్క్ అవార్డు మ్యాజిక్ కళకు సంబంధించి ఇండియాలో ఒక ట్రేడ్ మార్క్ అవార్డుని ఇండియాలో లాంచ్ చేసి ఈ మొట్టమొదటి అవార్డుని పిసి సర్కార్ జూనియర్ అయినటువంటి పిసి సర్కార్ జూనియర్ గారికి ఫిబ్రవరి 23న కళాభారతిలో ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి థాయిలాండ్ నుంచి, కువైట్ నుంచి, అలాగే దేశంలో ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఏ స్టేట్కి ఆ మెజిషియన్ ఎవరైతే ప్రముఖ మెజిషియన్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా విశాఖపట్నం తీసుకొచ్చి ఒక 10 మంది మెజిషియన్లు కార్యక్రమం కూడా ప్రత్యేకమైన వాళ్ళ ప్రదర్శనలు విశాఖపట్నం కళాభారతిలో ఫిబ్రవరి 23 సాయంత్రం ఆదివారం సాయంత్రం 5:30కి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి. కాబట్టి మన ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎలాంటి ప్రవేశ రుసుము అయితే నిర్వహించట్లేదు కాబట్టి ఉచితంగా చూపిస్తున్నాం. ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం మ్యాజిక్ ఆర్ట్ కళని విస్తృతంగా ప్రమోట్ చేయడం. ఈరోజు డిజిటల్ మీడియాలో మనం చూస్తే అంత యానిమేటెడ్ వీడియోస్ అండి. ఏది నిజం ఏది భ్రమో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఈవెన్ బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా మనకు సెల్లో ఈరోజు వాట్సాప్లో వస్తున్నాయి యానిమేటెడ్ వీడియో. ఇది ఎలా జరుగుతుంది, ఇది నిజమా కాదా అని చెప్పి అందరూ భ్రమపడే పరిస్థితి. విశాఖ బీచ్ రోడ్లో తరచూ భారీ వాహనాలు బీభత్సం సృష్టిస్తూ అధికారుల్లో చలనం రావడం లేదు. నోవోటల్ హోటల్లో డౌన్లో ఉన్న బీచ్ రోడ్లో మంగళవారం ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఇసుక లోడ్తో వస్తున్న భారీ వాహనం బ్రేకులు ఫెయిల్ అయి తీరం ఒడ్డున ఉన్న గోడను ఢీకొట్టి అక్కడ పార్కులోకి వెళ్లిపోయింది. దీంతో లారీ ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. స్వల్ప గాయాలతో డ్రైవర్, క్లీనర్ బయటపడ్డారు. పరిమితికి మించి ఇసుక లోడ్లో లారీ రావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని, అందువల్లే డ్రైవర్ ఆ వాహనాన్ని అదుపు చేయలేకపోయాడని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ట్రాఫిక్ పోలీసులు రోడ్డును క్రమబద్ధీకరించి వాహనాన్ని స్టేషన్కు తరలించారు. క్షతగాత్రుని చికిత్స కోసం కేజీహెచ్కు తరలించారు. వారిని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పరామర్శించి సరైన వైద్యం అందించాలని కేజీహెచ్ వైద్యులకు సూచించారు. ఏజెన్సీలో యువతీ యువకులు విరివిగా రక్తదానం చేయాలని, అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు. రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం క్యాంపుకు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం, రంపచోడవరం సబ్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ఏజెన్సీలోని గిరిజనులకు అత్యవసర సమయంలో రక్తం కావాల్సి ఉన్నప్పుడు రోగులకు రక్తం ఇచ్చే విధంగా రక్తదాన శిబిరాలు నిర్వహించాలని ఆయన అన్నారు. గత 3 సంవత్సరాల నుండి 11 మండలాల్లో 2560 యూనిట్లు రక్తదాతలు రక్తం ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. యువతీ యువకులు ఎవరైనా ఔత్సాహికులుగా 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని ఆయన అన్నారు. రక్తదాతల అపోహాలకు తాము లేకుండా రక్తదానం చేయాలన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా బాల్య వివాహాలు, సికిల్ సెల్ ఎనేమియా, గంజాయి నివారణపై అవగాహన కల్పించి నివారణకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఆయన అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతర్జాతీయ ఆలయాల సదస్సులో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు మన సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించడంలో ఆలయాలు పాత్ర కీలకమని వెల్లడి. విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీతో ములాఖత్ అయిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వంశీది చంద్రబాబు ప్రభుత్వ కక్షపూరిత అరెస్టు మాత్రమేనని స్పష్టం.
నగర పోలీస్ కమిషనరేట్ లో సిపి శంకర్ప్రత్ బాగ్చి ఆధ్వర్యంలో నిర్వహించిన రికవరీ మేళా 66 కేసుల్లో 74 మందిని అరెస్టు చేసి బాధితులకు బంగారం, వెండి, ఇతర సామాగ్రి అందజేసిన పోలీస్ కమిషనర్ బాగ్చి. బీచ్ రోడ్లో త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం. నోవోటల్ రోడ్డులోని బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి బీచ్ గోడను ఢీకొట్టిన ఇసుక లారీ. బీచ్ రోడ్లో తరచూ ఇటువంటి ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డివి డిజిటల్ న్యూస్.